ప్రేమ మా తండ్రి ప్రభాని స్తోత్రం చెల్లించుకొచ్చిన ఇప్పటి వరకు మీరు జరిగించిన ఆరాధన బట్టి మీకు వందనాలు. అది ప్రాముఖ్యమైన ఘట్టంలోకి ప్రభా మేము అడుగు పెట్టబోచున్నగా ప్రభా ఈ స్థలంలో మీరు నిలబడి మాకు కావలసిన వర్తమానంలో ఉన్న ఆత్మీయ సత్యాలు దాగి ఉన్న గూఢమైన సంగతులను మాకు బయలుపరచము. అయోగ్యాన్ని మీ శిరోచారణ మరుపరిచి మీ ఆత్మతో నింపి విరుచిన అనేక మంది హృదయాల్లో ఉన్న సందేహాలను వాక్యము ద్వారా తీర్చమని తెరవబడిన గ్రంథమున్నవి తెరవబడిన హృదయమును మాకు దయచేయమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకులైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ ఉదయకాలము ఆయన సముఖంలో కూడి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 11 వచనముల వరకు ఒక్కొక్క వచనాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు. మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపించబడితే మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మతో మాట్లాడువాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటంటే ఈ మాట మనం చూస్తున్నప్పుడు ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే నాకు ఒక చిన్న సంభవం నాకు జ్ఞాపకం వచ్చింది. అదేంటంటే సీనాయి కొండ మీద మోషే దేవునితో 40 దివారాత్రములు దేవునితో సంభాషించుకుంటున్నప్పుడు ఐగుప్తు దేశంలో నుండి బలవంతంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బయటికి రప్పిస్తే చివరికి వారు దేవునికి మరలా కోపాన్ని రప్పించే ఒక కార్యాన్ని జరిగించారు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు 40 రోజుల వరకు మోషే వస్తాడులే అని చూస్తుంటే ఎంతకీ రాకపోయేసరికి చివరికి వీరి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యేటట్లుగా వీరేం చేశారంటే ఈ చెవులకు మెడకు ఉన్న బంగారం అంతా తీసి దాన్ని కరిగించి ఒక బంగారు పోత విగ్రహాన్ని వారు చేశారు. చివరికి సీనాయి పర్వతం మీద తండ్రి అయిన దేవుడు మోషేకి పదాజ్ఞలు ఇచ్చిన తర్వాత, మోషే నువ్వేను వారు ఏం చేస్తున్నారు, నువ్వు ముందు అడ్డం తప్పుకో, వారిని కాల్చేస్తారన్నప్పుడు అయ్యా వారు
వారు నీ ప్రజలే కదా అయ్యా, మేము మీ ప్రజలే కదా అయ్యా, ఒక్కసారి జాలి చేసుకొని ఆయన ఒక్కసారి క్షమించయ్యా అని మోషే ఇశ్రాయేలు ప్రజల పక్షాన క్షమాపణ కోరుతున్నాడబ్బా. అందుకని కాబోలు మోషే మిక్కిలి సాత్వికుడని దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకున్నాడు. 6 లక్షల కాల్బలం ఉన్న అంతటి ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అది కూడా ఎడారిలో వారిని నడిపిస్తూ దేవుడు వారిని ఎటలమంటే అట మార్గంలోకి వెళుతూ వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగుతూ ఉన్నప్పుడు వారికి ఆకలి వేసినప్పుడు వాళ్ళు సడిగారు, దానం వేసినప్పుడు సడిగారు, సడిగి అనేకులు సంహారకుని చేత సంహరించబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మనలో ఎంతమంది సడిగే స్వభావం ఉందో నాకు తెలియదు, కానీ ఒకవేళ అటువంటి స్వభావం ఉంటే ప్రభువా ఈ సడిగే స్వభావం నుంచి నాకు విడుదల దయచేయమని ప్రార్థన చేసుకున్నా. అలా చేసుకున్నప్పుడు దేవుడి నుంచి మనం విడుదల పొందినప్పుడు మనం గొప్ప జయాన్ని మనము మన జీవితంలో చూడగలం. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, ఇశ్రాయేల్ జనాంగము మాటికి మాకు కాకరకాయ లేదు, దోసకాయ లేదు, చేపలు లేవు, మాంసం లేదు అని చెప్పి వాళ్ళు మాటికి సనిగి చివరికి వీళ్ళందరూ సీనాయి కొండ వరకు వచ్చారు. చివరికి అక్కడ దేవుని దృష్టికి వారిని ఐగుప్తు దేశంలోనికి తీసుకొని వచ్చిన తర్వాత కృతజ్ఞత భావం వారు దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయి దేవుని ఉగ్రతకు చోటిచ్చారు. నా ప్రేమైన సహోదరులారా గమనించారు. ఎందుకు ఈ మాట చెప్పారంటే ఇక్కడ మూగ విగ్రహాలు అనే పదం వచ్చింది కాబట్టి నేను చెప్తాను. తర్వాత వచ్చింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. గమనించండి, ఈ అధ్యాయంలో ఆత్మవరముల గురించి కూడా రాయబడిన తర్వాత వచనాల్లో మనం చూస్తే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. చూసారండి, కృపావరములు ఎన్నో ఉన్నవి, అవి అనుగ్రహించే దేవుడు ఒక్కడే. పరిచర్యలు చాలా ఉన్నాయి, కానీ అది దయచేసిన దేవుడు ఒక్కడే. కార్యములు ఎన్నో ఉన్నాయి, ఆ కార్యములు సఫలము చేసే దేవుడు ఒక్కడే. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, ఒక్కొక్కరికి దేవుడు వారి సామర్థ్యము చొప్పున ఎవరికి ఏ కృపావరము
అది మనకంటే ఆయన సమస్తము తెలుసు. ఎందుకంటే ఆయన జ్ఞానులకు మించిన పరమ జ్ఞాని అయిన దేవుడు. ఎవరికి ఏ కృపావరం ఇవ్వాలో అది ఆయన వానికి ఇచ్చి, ఎవరు ఏ పని చేయగలరో ఆ పని చేయగల సామర్థ్యము, ఆ తలాంతు దేవుడు వారికి ఇచ్చారో దాన్ని అభివృద్ధి చేసుకోవడం, అది ఎవరికైతే ఇచ్చారో వారిని దాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడే దేవుని దృష్టిలో నమ్మకమైన దాసులు అని పిలువబడతారు. మనందరికీ తెలిసిందే కదా, మత్తయి సువార్త 25:14 ఒక యజమాని 3 దాసుల వృత్తాంతం ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం. కానీ దేవుడు మనకిచ్చిన తలాంతులను మన దేవుని కొరకు వాడకపోతే, నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు మనకు ఇచ్చిన తలాంతులను మనం దేవుని కొరకు వాడకపోతే దేవుని దృష్టిలో మనము అపనమ్మకస్తులము. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, 5కి 5 చేశాడు. ఒకడు 2 ఇచ్చాడు, 2కి 2 చేశాడు. ఒకడు 1 తలాంతు ఇచ్చినప్పుడు ఆ ఒకటిని ఇంకొకటి చేస్తుంటే ఆ 2 దాసులను మెచ్చుకున్నట్లు 3వ దాసులు కూడా మెచ్చుకునేవాడు. కానీ 3వ దాసు ఏం చేశాడు? ఆ తలాంతుని అభివృద్ధి చేసుకోకుండా భూమిలో పాతి పెట్టాడు. సోమరివైన చెడ్డ దాసులు అని చెప్పి అతని కాళ్ళు చేతులు కట్టేసి చీకట్లో పడేశాడు. ఎంత భయంకరం! నా ప్రేమైన సహోదరులను గమనించండి. దేవుడు మనకు ఒక తలాంతు ఇచ్చినప్పుడు, ఒక కృపావరాన్ని ఇచ్చినప్పుడు దాన్ని నమ్మకంగా మనం దాన్ని దేవుని కొరకు వాడినప్పుడు అలా అనేక మంది ఆత్మలను దేవుని కొరకు మనం సంపాదించగలము. ఆ ఆత్మలు సంపాదించిన ఆత్మలు మన దేవునికి లెక్కప్ప చెప్పినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసులని దేవుడిచ్చే మెప్పు మనం పొందుకున్నాం. మనుషుల మెప్పు ఏమాత్రం పనికిరాదు. అవునా? మనుషుల మెప్పు ఏమైనా పనికి వస్తుందా మనకు? ఏంటండి, మనుషుల మెప్పు మనకు పనికి వస్తుందా? కొంతమంది మనస్ఫూర్తిగా మనల్ని మెచ్చుతారు. కొంతమంది మన ముందు మెచ్చుతూ వెనకాల దూషించే వాళ్ళు కూడా ఉంటారు. అటు దూషించే వాళ్ళని దేవుడు 100 దీవించుగాక. ఏదైనా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలనని విశ్వాసమును మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనని స్వస్థపరచు వరములను మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకరికి ప్రవచన వరమును మరి ఒకరికి ఆత్మల వివేచనయు మరి ఒకరికి నానావిధ భాషలను మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. చూసానండి, ఒకరికి బుద్ధివాక్యములు, ఇంకోటి జ్ఞానవాక్యములు, ఇంకోటి స్వస్థపరిచయం వరము, ఇంకోటికి ప్రవచించే వరము, ఇంకోటి భాషలు మాట్లాడే వరము, ఆ భాషలకు అర్థాలు చెప్పే వరము. దేవుడు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాన్ని ఇచ్చి దేవుడు తన దాసులను తన పరిచర్యలు వాడుకుంటారు. ఈ రోజున అట్లా భాషలు మాట్లాడే వాళ్ళని చూస్తున్నప్పుడు కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. అంటే వాళ్ళకి దానికి అర్థం తెలియదు అనుకుంటా. కాబట్టి ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క భాష,
ఒక్కొక్క తలాంతు, ఒక్కొక్క కృపావరాన్ని దేవుడు వారికి ఇచ్చి దేవుడు వారు వాడుకున్నారు. దాన్ని ప్రశ్నించగల అధికారం నీకెక్కడది? అవునా కదండి? దాన్ని ప్రశ్నించగల అధికారం నీకెక్కడది? దేవుడు ఒక దాసుని దేవుడు తను ఒకప్పుడు చీకటిలో ఉండి అజ్ఞాన దశలో ఉన్న వారిని దేవుడు వెనక్కి రక్షించి అతన్ని ఏర్పరచుకొని అతని తన పని నిమిత్తమై ఏర్పరచుకొని అతని కృపావరంలో గ్రహించి దేవుడు తనకు అప్పగించిన పరిచర్యను నమ్మకంగా జరిగిస్తున్నప్పుడు హేళనగా దూషించి ఎగతాళి చేసేవారు ఉంటారు. అట్టి వారిని దేవుడు తన ఆత్మతో సంధించి వారిని దర్శించుగాక. నా ప్రేమన సహోదరులారా గమనించండి. తర్వాత వచ్చింది అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నవో ఎలాగూ శరీరము యొక్క అవయవము అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. సిద్ధాంతాలు అనేకమైన ఉండొచ్చు, కానీ మనమందరము సార్వత్రిక సంఘములో ఉన్న క్రీస్తు శరీరములో క్రీస్తు అనే సంఘమునకు మనమందరము అవయవముల వంటి వారము. ఒకరికి బాధ వస్తే అయ్యో నా తోటి వారి బాధ నా బాధగా భావించాడు ఈ రోజున ఎంతమంది అండి? అయ్యో నా తోటి సేవకుడికి బాధ వచ్చింది అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఓదార్చి ప్రార్థించి వారికి ధైర్యం చెప్పాల్సిన ఈనాటి వారే ఎవరికి వారు వేరైపోతున్నారంటే క్రీస్తు సంఘం అనే శరీరాన్ని గాయపరచడం లేదా? అటు వారి మనోనేత్రాలను దేవుడు తెరిచింగాక. క్రీస్తు శరీరాన్ని గాయపరిచి దేనికి దానికి పాటలుగా దాన్ని విడదీస్తున్నారు. చాలా విచారకరమైన విషయం. దేవుడు మనల్ని ఎలా ఉండమన్నారు, మనం ఎలా ఉంటున్నాం? ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మ పానము చేసిన వారము వారమైతిమి. శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నవి. నేను చెయ్యి కాను గనుక శరీరంలో ఉన్నదాన్ని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోని కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ?
పీల్చేస్తే వాసన పీల్చేది ఎక్కడ? అయితే అయితే దేవుడు అవయవములలో అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడ? అవయవములు అనేకమైనను శరీరము ఒక్కటే. ఈ మాట ప్రతి ఏ మందిరాల్లో ఎవరైతే వాక్య పరిచయం చేస్తున్నా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిందే. అర్థమవుతుందండి? ఎన్ని సంవత్సరాల అనుభవం పర్వాలేదు, దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే కన్ను కాదని పాదమని, నేను ఈ శరీరంలో భాగాన్ని కాదని అంటున్నా, నేను చెవిని కాదని చెప్పి ముక్కు శరీర భాగంలో కాదని అంటున్నా. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. అది వాక్యం వరకున పరిమితం. ఈ రోజున ఉన్నట్లు వాస్తవం చెప్తున్నాను, అన్య జనుల ముందు మనము ఫూల్ అవుతున్నాం. వాస్తవం అండి. కన్ను కాదని పాదం కాదని అంటదా? చెవి కాదని ముక్కు కాదంటదా? ఎప్పుడైతే సేవకులు కానీ దైవజనాన్ని పిలువబడుతున్న వాళ్ళు కానీ ఐక్యత వచ్చినప్పుడే మన దేశంలో సేవకుల మీద కానీ మందిరాల మీద కానీ ఇటువంటి వినకూడని వార్తలు మన సేవకుల మధ్య మందిరాల మీద జరుగుతున్న ఇటువంటి అటాక్స్ ని మనం అధిగమించవచ్చు. ఎలా? ఐక్యత, యూనిటీ. ఎక్కడ ఐక్యత ఉంటుందో, సేవకుల మధ్య, సంఘాల మధ్య, విశ్వాసుల మధ్య ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని ఉజ్జ్వల రగిలించబడుతున్న విషయంలో ఏ మాత్రం సందేహం లేకుండా చెప్తున్నా. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, ఈ రోజున వర్తమానాన్ని మీరు ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు, కానీ మనమందరము క్రీస్తు శరీరములలో అవయవముల వంటి వారము అనే విషయాన్ని మనం దాన్ని ఒకసారి దాన్ని గ్రహించి మరలా మనం ఒకటైతే మన భారతదేశంలో మనం ఉంటున్న మన రాష్ట్రంలో ఉజ్జీవ జ్వాలలు రగిలించబడటానికి మనము ప్రథమ కారకులం అవుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, మన వరకే కాకుండా ఇతరుల బాధను, ఇతరుల వేదనను మన వేదనగా, ఇతరుల బాధను మన బాధగా మనం భావించినప్పుడు మీరు కాదు, నేను కాదు, మనము అని ఎవరి నోటి నుండి వస్తుందో అక్కడ ఐక్యతకు మొదటి మెట్టు ఎక్కారని అర్థం. ఆ ఐక్యతే అన్ని క్రీస్తు రక్తము చేత కడగబడిన వారందరూ కలిసి ఒకటయ్యి ఏకకంఠంతో ప్రార్థించినప్పుడు దేశంలో ఉన్న ప్రతి విధమైన బంధకాల నుండి మనము సంపూర్ణంగా మనం విడుదల పొందుతాము. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, ఆయన రాకడ సమీపము అన్న ఈ దినాల్లో ఇప్పటికైనా మన వరకు మాత్రమే కాకుండా ఇతరుల బాధను మన బాధగా మనం భావించినప్పుడు దాన్ని అర్థం చేసుకొని దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను
మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు గొప్ప ఉద్యోగానికి తీసుకొని రాగలం. అటు గొప్ప ఉద్యోగ జ్వాల దేవుడు మన భారతదేశం మీద కుమ్మరించబడిన గాక. దయచేసి స్థలం వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చిన ఈ ఉదయకాలమై నీ విన్న వర్తమానము మా అందరి హృదయాలు ముద్రించుము. మందిరాల చుట్టూ, దైవజనుల చుట్టూ, విశ్వాసుల చుట్టూ మీ అగ్ని కంచనుంచుము. దేశంలో జరుగుతున్న అల్లకల్లోల పరిస్థితిని సమాధానపరిచి మీ రక్తము చేత కొనబడిన వారిని నేను కాకుండా మనము అన్న మాట వారి మనసులో, వారి హృదయాల్లో ఆ మాట వారి చెవులు గింగురమన్నట్లుగా పరిశుద్ధాత్మ బలమైన కార్యములు జరిగించి మీ రక్తము చేత కొనబడి మీరు అప్పగించిన ఈ పరిచర్య భారమును కొనసాగిస్తున్న ప్రతి మందిరాల్లో ఐక్యతను దయచేయమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.